కల్కి రాజాసాబ్ సలార్ కంప్లీట్ అవ్వగానే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు ప్రభాస్. ఒకవేళ స్పిరిట్ లేట్ అయితే కనుక యానిమల్ పార్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు సందీప్. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. సినిమా వివరాల్లోకి వెళ్తే కల్కి షూటింగ్ దాదాపు 90% పూర్తయింది. రాజాసాబ్ షూటింగ్ కూడా చాలా వరకు కంప్లీట్ అయినట్టే. సలార్ 2 షూటింగ్ ఇప్పటి వరకు మొదలు కాలేదు. ఒకవేళ కల్కి రాజాసాబ్ లానే స్పిరిట్తో పాటు సలార్ 2 షూటింగ్లో పాల్గొంటారా అనేది తెలియాల్సి ఉంది. కానీ యానిమల్ చూసినప్పటికీ మనకు హీరో రణబీర్ కపూర్ ఫుల్ హెయిర్తో పాటు ఫుల్ మేకోవర్ చేంజ్ అయ్యాడు. సో దాన్ని చూసినట్టయితే కనుక సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కోసం ప్రభాస్ నుంచి సరికొత్త మేకోవర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో త్వరలోనే ఈ సినిమా ఎప్పుడు షూటింగ్కి వెళ్తుంది. సో సైమల్టేనియస్గా సలార్ 2 అదేవిధంగా యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగ ఈ స్పిరిట్లో నటిస్తారా లేదా సైమల్టేనియస్గా 2 సినిమాల్లో నటిస్తారనేది తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఈ సినిమాలో ముఖ్యంగా వినబడుతున్న విషయం ఏంటంటే యానిమల్ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ నటించగా తృప్తి దిమ్రే ఈ సినిమాలో ఒక కీలక రోల్ ప్లే చేసింది. ఈ సినిమాలో యానిమల్తో నేషనల్ వైడ్గా మన హీరోయిన్ నేషనల్ క్రష్ కంటే ఎక్కువ రష్మిక మందన కంటే తృప్తి దిమ్రేకి చాలా బాగా పేరు వచ్చింది. దీంతో నెక్స్ట్ స్పిరిట్ సినిమాలో సందీప్ రెడ్డి వంగ తృప్తికి ఛాన్స్ ఇవ్వనున్నారనే వార్త చాలా బాగా వినపడుతూ ఉంది. యానిమల్లో రష్మిక వర్క్ నచ్చడంతో మరొకసారి స్పిరిట్లో కూడా ఈమెనే హీరోయిన్గా తీసుకోవాలని సందీప్ ఫిక్స్ అయినట్టు తెలుస్తున్నప్పటికీ కూడా సో ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. బాలీవుడ్ నుంచి మరొక హీరోయిన్ ఈ సినిమాలో నటించబోయే అవకాశం ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా తృప్తికి మాత్రం ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉండబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.